హాయ్! వెల్కమ్ బ్యాక్ టు జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇక్కడైతే మార్నింగే డ్రై ఫ్రూట్స్‌తో ఒక ప్రయోగం చేస్తున్నాను. ప్రయోగం కాదండి, నాకు అలవాటే. సో, నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి పౌడర్ చేసి, అది రాగి జావ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడరు మిక్స్ చేసి జావ చేద్దామని నేను చూస్తూ ఉన్నానండి. అండ్ ఇక్కడైతే సమ్మర్ కదండి, పిల్లలకి ఇలాంటివి చేస్తే హెల్తీగా ఉంటుంది అండ్ వాళ్ళకి స్టమక్ కూడా కూల్గా ఉంటుంది కదండి. సో, అందుకని చెప్పేసి ఇలాంటివి నేను చేయడానికి ఒక లిస్ట్ అయితే నేను పెట్టుకున్నాను. సో, నేను చేసిన ప్రతిసారి వీడియో అయితే చేస్తానండి. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇక్కడైతే నేను నా హస్బెండ్కి టీ అయితే పోసుకుంటున్నామండి. మార్నింగ్ టీ తాగితే ఎందుకో తెలియదండి, కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది అనమాట మైండ్ అంతా. సో, అందుకని చెప్పేసి నేనైతే టీ లవర్నండి అండ్ టీ కూడా చాలా బాగా పెడతాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. సో, ఇక్కడైతే టీ అయితే మేము తాగుతున్నాము. అండ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి, మీరు టీ లవరా కాఫీ లవర్ అనేది, ఓకేనా? అండ్ నేనైతే టీ లవర్ని. అండ్ ఇక్కడైతే నేను టీ తాగుతూ ఉంటే మా పాప వచ్చేసి జరుగు, నేను కూడా కూర్చుంటానని చెప్పేసి అంటుంది. టీ కూడా ప్రశాంతంగా తాగనివ్వరండి మా పిల్లలు. సో, ఇంకేం చేస్తాం, చిన్నపిల్లలు కదా, అలా క్యూట్గా వాళ్ళ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడమే. ఇంకా ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇందాక చూపించాను కదండి డ్రై ఫ్రూట్స్ అది. సో, ఆ ప్రాసెస్ అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ నేను వీక్లీ 7 డేస్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటానండి. అంటే ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలని దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయా లేవా అనేది కూడా చెక్అవుట్ చేసుకుంటాను. ఒకవేళ దానికి కావాల్సిన ఐటమ్స్ లేవు అనుకుంటే, సో, దాని ప్లేస్లో ఇంకోటి ఏదైనా ఇంక్లూడ్ చేసేసి వీక్కి సంబంధించిన లిస్ట్ మాత్రం పెట్టుకుంటాను అనమాట. అంటే అదే చేస్తానని కాదు, అటు ఇటు అవుతుంది అనమాట. టైం బట్టి, సిచ్యువేషన్ బట్టి అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ నేనైతే ఒక ప్రిపేర్గా అయితే ఉంటానన్నమాట. సో, మనకు కూడా కూల్గా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఏం చేయాలన్న ఆ హెడ్ఏక్ ఉండదనమాట. సో, ఇంకా ఆ రోజైతే నేను బెల్లంతో చేస్తున్నానండి రాగి జావ. ఎందుకంటే బెల్లం ఐరన్ కదా, పిల్లలకి బాగుంటుంది అండ్ మనకు కూడా బాగుంటుందండి, పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది అనమాట. సో, నేను బెల్లంతో రాగి జావ అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాసెస్ మీరు కూడా చూసి మీ పిల్లలకి ఇవి చేసి పెట్టండి, హెల్తీగా ఉంటారు. మీరు కూడా తాగండి, హెల్తీగా ఉంటారు. సో, ఈ సమ్మర్లో ఎంతైతే అంత వీలుగా లిక్విడ్స్ మార్నింగ్ పూట తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అండి. అండ్ నాకు తెలిసిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో అయితే ట్రై చేసాం అక్క అని పెట్టండి. చెల్లన్న అక్కన్న నో ప్రాబ్లం అండి, ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి, మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. సో, నేను ఇప్పుడు రాగికి పిండి కలుపుతున్నాను కదా కూల్ వాటర్లో. సో, అప్పుడే మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఆ పౌడర్తోని మిక్స్ చేసేయాలండి. నేనేం చేశానంటే దాంట్లో మిక్స్ చేయకుండా ఈ రాగి జావ పోసేసిన తర్వాత ఆ వేడి మీద నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసానండి. సో, దానివల్ల ఏమైపోయిందంటే కొంచెం గడ్డలు అయిపోయిందనమాట. సో, మీరు మాత్రం మిస్టేక్ చేయకండి. ఆ రాగి పౌడర్తోనే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా రెండు ఒకటేసారి మిక్స్ చేసేసి ఆ వాటర్లో పోసేసారనుకో, ఇంకా సాఫ్ట్గా జావ అనేది వస్తుందనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్న ఉప్పు వేసుకోండి, ఓకేనండి? సో, చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మనకైనా హెల్తీగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్తీ ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ కూడా వస్తుందండి, ఓకేనా? ట్రై అయితే చేయండి తప్పకుండా. ట్రై చేసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే నేనైతే ఇంకా కొంచెం ఇల్లు అదంతా ఊడ్చేసుకుని వంటకు కూడా నేను స్టార్ట్ అయిపోయానండి. ఎందుకంటే ఎండాకాలంలో మనకి 11 అనేసరికి బొగ్గుమంటే ఎండ వచ్చేస్తుందండి. మా ఏరియాకి అయితే వచ్చేస్తుంది. మరి మీ సైడ్ చూసే వాళ్ళకి ఏ సైడ్ నుంచి చూసినా తెలియదు కదా, అటు ఎండ ఉందో లేదో నాకు తెలియదు కదండి. మాకైతే ఎండ వచ్చేస్తుంది 11కి అనేసరికి. సో, నేనైతే ఇంకా 10:30, 11 అనేసరికి స్టవ్ దగ్గర పనంతా కంప్లీట్ చేసుకుని అయితే కూర్చుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు
ఎండకి మనం వంట చేసినా గాబర గాబర అయిపోతాం. ఆ వేడి, స్టవ్ వేడి 2 కలిపేసి మనిషిని ఇచ్చేసేస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి 10:30, 11 అనేసరికి నేను లంచ్‌కి కూడా ప్రిపేర్ చేసేసి ఒక పక్కన కూర్చుంటున్నానండి. ఇక్కడైతే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను స్పూన్‌తో తిప్పుతుంటే మా పాప స్పూన్‌తో తిప్పుతానని ఏడుస్తుంది. నేను తీసుకుంటే ఏడుస్తుంది. ఇస్తేనేమో అదంతా గలీజుగా చేసేస్తుందండి మా పాప. ఎంత క్యూట్‌గా ఏడుస్తుంది చూడండి. మా పాపకి ఒక లైక్ ఏసుకోండండి. ఒక కామెంట్ పెట్టేయండి. ఓకేనా? చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మన వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సో, ఇంకా ఇక్కడైతే నేను వంటకి వంకాయ కలుపు చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ అందరికీ తెలుసు అంటే నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఎక్కువ కలుపు కూరలు చేస్తూ ఉంటానన్నమాట. సో, ఇక్కడైతే నేను వంకాయ కలుపు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను మామిడికాయ కోసుకుంటున్నానండి. చాలామంది వంకాయ కలుపులో చింతపండు వేస్తారనమాట. మా సైడ్ కూడా మా రిలేటివ్స్ కూడా చాలామంది చింతపండు వేస్తారు. బట్ నేనైతే ఇప్పుడు చింతపండు చాలా అవాయిడ్ చేశానండి. ఎందుకంటే నాకు సెకండ్ డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ అయింది కదండి. సో, పులుపు తింటుంటే గ్యాస్ పట్టేస్తుందనమాట. సో, నేను అందుకని చెప్పేసి చింతపండు అనేది నేను అవాయిడ్ చేసేసాను. ఇక్కడైతే నేను మామిడికాయ అయితే వేస్తున్నానండి ప్రతి కూరలో. అంటే చింతపండు వేయాల్సిన ప్లేస్లో నేనైతే మామిడికాయ వేసుకుంటాను. ఒకవేళ లేదు అన్న లీవ్ ఇట్ చేసేస్తానండి. ఇంకా చింతపండు వేసి అయితే నేను చేయను. ఇక్కడైతే నేను ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఎవరికైనా కావాలి ఈ ప్రాసెస్లో ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. టైం సేవింగ్ అనమాట. ఇంకా మనము ఇలా వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారము, ఉప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాం అనుకో, దాని పని అది చేసుకుంటుంది. మిగతాది మన పని ఉంటుంది కదా. ఇంకా ఏదైనా పని ఉంటే ఆ పని మనం చేసేసుకున్నాం అనుకో, టైం సేవింగ్ 2 పనులు అయిపోతాయి కదండి. సో, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి వర్క్స్ ఇలా టైం సేవింగ్ది మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి టైం దొరుకుతుంది, రెస్ట్ తీసుకోవడానికి, ఇంట్లో వర్క్ కూడా ఈజీగా అయిపోతుందండి. ఇక్కడైతే కలుపుకోరకి మొత్తం ప్రాసెస్ అంటే ఉప్పు, కారం అదంతా వేస్తూ ఉన్నానన్నమాట. అండ్ నేను చాలా మటుకు వంకాయ, దోసకాయ అండ్ తర్వాత బెండకాయ, తర్వాత దొండకాయ, ఆల్మోస్ట్ చాలా కూరగాయలు నేను ఇలా చేయడానికి ఇష్టపడతాను. మా అత్తమ్మ అయితే ఇంకా మటన్ కూడా ఇలాగే చేస్తుందండి. అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తుంది మా అత్తమ్మ. చాలా బాగుంటుందండి. ఈసారి మా అత్తమ్మ దగ్గర నేర్చుకొని నేనైతే ట్రై చేస్తాను, వీడియో షూట్ చేస్తానండి. మటన్ కర్రీ కూడా ఇలాగే చేస్తుంది మా అత్తమ్మ. అండ్ ఫిష్ అయితే అందరికీ తెలిసిందే కదండి, కలిపేసుకుంటారు. అది కూడా ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అది కూడా ఉల్లిపాయలు, టమాటాలన్నీ వేయించి ఇప్పుడు కర్రీ చేస్తున్నారు. అది ఇప్పుడు ట్రెండ్ అయింది. బట్ మా అమ్మమ్మ వాళ్ళైతే చేపల కూర కూడా ఇలా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకునే వాళ్ళనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే ఉప్పు, కారం అన్ని ముక్కలకి పట్టుతాయి కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇంకా ఈ వంట ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలతో నేను కూడా కొంచెంసేపు పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే చాలా ఆకలేసిందండి. మా హస్బెండ్ కూడా చాలా ఆకలి అన్నాడు. బట్ కర్రీ లేకుండే ఇంట్లో అన్నం కూడా లేకుండే. అంటే కరెక్ట్గా వండేస్తున్నాను, ఉంటే చీమలు పట్టేస్తున్నాయి. ఈ చీమలతో భరించలేక ఇంకా కరెక్ట్గా అయితే రైస్ పెడుతున్నానండి. ఇంకా మా హస్బెండ్ అన్నారు ఆకలేస్తుంది బయటికి వెళ్ళి వచ్చాను కదా అంటే, సరేలే ఏమైనా స్నాక్స్ తీసుకునిరా లేకపోతే తినేసిరా అంటే మా హస్బెండ్ అన్న లేదు పిల్లల్ని అలా సరదాగా తీసుకెళ్దాం కదా, సో వెళ్దాం బయటికి అని చెప్పేసి వెళ్ళాను. అండ్ నాకు పునుగులు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఒక హోటల్కి అయితే తీసుకెళ్ళి ఇంకా పునుగులు అయితే ఇప్పించేసారండి. ఇంకా తినేసి వచ్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి అదే చెప్తున్నానండి, పిల్లలు ఆగమాగం చేసేస్తున్నారు అని చెప్పేసి. నేను వీడియోస్ తీసేటప్పుడే మాట్లాడుతూ వీడియోస్ తీయచ్చు, కానీ మా పిల్లలు చేసే అల్లరికి నా మాటలు మీకు ఏమి వినిపించవండి. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యేదాకా వాయిస్ ఓవర్ ఇవ్వడమే నా పని అనమాట. అండ్ ఇక్కడైతే మేము చర్చికి వెళ్ళిపోయాము. చర్చ్ దగ్గర మీటింగ్ అయితే జరుగుతున్నాయి అనమాట. మా పిల్లలు ఇంకా చాలామంది పిల్లలు వచ్చారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ మీటింగ్ కూడా చాలా బాగా జరిగిందండి చర్చ్ దగ్గర. సో మేమైతే ఈరోజు అంటే నిన్న రోజు ఇలా అయితే స్పెండ్ చేసామండి. మన వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అండ్ ఇప్పటివరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో వ్లాగ్ కోసం, స్వీట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఇంకో వ్లాగ్ నేను రేపు పెడతాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.